అస్సలాముఅలైకుం యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్బి వరల్డ్ ఆఫ్ నేచర్. రేపైతే మేము ఒక కొత్త షాప్ అయితే ఓపెన్ చేయబోతున్నాము, సిమెంట్ షాపు. దానికి సంబంధించి షాప్ అనమాట ఇది. ఇక్కడ వచ్చేసి రేపు ఉదయం దువా చేపిస్తున్నారు, అందుకోసమని బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి ఏర్పాట్లు అయితే చేస్తున్నాను. ఒక 20 మందికి అయితే బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మినపప్పు అయితే నానబెట్టాను ఇడ్లీకి, అలాగే వడకైతే. ఇంకా ఇడ్లీ పిండి అయితే వేసేసాను, అలాగే ఇడ్లీ రవ్వ కూడా నానబెట్టేశాను. ఇంకా మసాలాలు అన్నీ నైటే రెడీ చేసుకుంటున్నాను, ఇంకా ఉదయాన్నే హడావుడి లేకుండా ఉండిద్ది కదా అని చెప్పేసి. ఇక్కడ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసాను. ఇంకా తర్వాత అయితే ఇడ్లీ పిండి కూడా చక్కగా మెత్తగా మెదిగిపోయింది. ఇంకా తీసేసిన తర్వాత ఇడ్లీ రవ్వ అయితే కలుపుతూ ఉన్నాను. ఇదైతే ఒక 2 సార్లు అయితే కడిగాను రవ్వ. ఆ తర్వాత నీళ్ళన్నీ ఉంచేసి ఈ విధంగా గట్టిగా పిండేసి ఇంకా పిండిలో అయితే కలుపుతున్నాను. ఇంకా ఈ విధంగా గట్టిగా పిండి మనం కలుపుకోవాలి, లేదంటే ఇడ్లీ పిండి పలచగా అయిపోయిద్ది. ఇంకా పలచగా అయిపోతే మనకి ఇడ్లీలు అనేవి పొంగిపోతాయి మనం ఇడ్లీ చేసేటప్పుడు. ఇంకా ఎక్కువ క్వాంటిటీ కాబట్టి ఈ విధంగా చేత్తో అయితే కలుపుతున్నాను. బాగా కలుపుకోవాలి ఈ విధంగా. ఇక్కడ చూడండి కలిపేసాను. ఇంకా నైటే అన్ని పనులు అయితే చేస్తాను అనమాట, ఉదయాన్నే ఏం లేకుండా. ఇంకా ఇడ్లీ పిండి పక్కన పెట్టిన తర్వాత ఇంకా పాలు అయితే స్టవ్ మీద పెట్టాను. అలాగే నా అక్షయ పాత్ర అయితే క్లీన్ చేశాను. ఎన్నిసార్లు క్లీన్ చేసినా సరే ఇంకా పడతానే ఉంటాయి గిన్నెలు అనేవి. మన ఆడవాళ్ళకి ఇదే కదా అక్షయ పాత్ర అనేది. ఇంకా ఇది కూడా మొత్తం క్లీన్ చేశాను అనమాట నైటే. ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఉదయాన్నే 5కి అయితే లెగ్సాము. ఇంకా తర్వాత అయితే ఫ్రెష్ అయిపోయి ఇంకా నమాజ్ అయితే చదువుకున్నాము. ఇంకా పిల్లలు కూడా బాగా హెల్ప్ అయితే చేశారు. ఇంకా ఏదో పనిలో వచ్చి వాళ్ళు కూడా హెల్ప్ చేస్తూ ఉన్నారు, కొంచెం త్వరగా చేద్దామని చెప్పేసి. ఇంకా దువా అనేది 7:30కి అయితే పెట్టాము. ఇంకా 8 కల్లా ఇంకా బ్రేక్ఫాస్ట్ అనేది ఇచ్చి పంపించాలన్నమాట. ఇంకా నమాజ్ చదువుకున్న తర్వాత నేనైతే మినపప్పు అయితే కడుతూ ఉన్నాను. ఇది వడకొచ్చేసి ఇంకా పొట్టు మినపప్పు అయితే నానబెట్టాను. నైటే ఒకసారి కడిగేసాను అనమాట, కొంచెం పై పొట్టు పోయేటట్టుగా. ఇంకా తర్వాత ఇంకా 2 సార్లు అయితే కడిగేసి ఇంకా చిల్లులు గిన్నెలో అయితే కొన్ని అయితే ఇంకా వడగట్టి పెట్టేశాను, నీళ్ళన్నీ కారుతాయని చెప్పేసి. ఈ విధంగా పెట్టిన తర్వాత ఇదైతే ఇంకా గంటలో వేస్తున్నాను. ఇంకొన్ని ఉన్నాయి మినపప్పు, అవి కూడా ఈ విధంగా అయితే పెట్టేస్తాను. ఇక్కడ చూడండి గ్రైండర్లో అయితే పిండి అయితే వేసేసాను ఈ మినపప్పు అనేది. ఇందులోనే కొద్దిగా ఉప్పు, అలాగే కొన్ని అల్లం ముక్కలు అయితే వేస్తున్నాను. ఇంకా ఇందులో వాటర్ అనేది ఏం వేయను అనమాట, ఉప్పు వేసాం కాబట్టి మనకి పిండి అనేది కొంచెం పలచగానే అయ్యిద్ది. ఎందుకంటే ఈ విధంగా అయితే వేసుకోవాలి. నేనైతే పిండి అన్నీ అయితే వేసేసాను, 2 సార్లుగా వేసేసాను అనమాట. ఇక్కడైతే మొత్తం వేసిన తర్వాత చూపిస్తున్నాను. ఈ విధంగా కొంచెం బరకగా వేసుకోవాలి, అప్పుడే మనకు వడ అనేది చాలా టేస్ట్గా అనేది ఉండిద్ది. ఇంక ఇందులోకి అయితే ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అన్నీ కట్ చేసాము. ఇంకా మా ఆడబిడ్డ అయితే మొత్తం కలిపేశారు. ఇంకా వైపు అయితే చికెన్ కర్రీ కూడా పెట్టేశాము. ఇంకా చికెన్ కర్రీ రెడీ అవుతూ ఉంది. ఇక్కడ చూడండి ఇడ్లీ పిండి ఈ విధంగా చక్కగా పొంగి ఈ విధంగా అయితే రెడీ అయింది. ఈ విధంగా ఉంటే మనకు పర్ఫెక్ట్గా ఇడ్లీ పిండి అనేది రెడీ అయినట్టు. ఇంకా నేనైతే ఇందులో అయితే మనకి రుచికి తగ్గట్టు ఉప్పు అయితే వేస్తున్నాను. సాల్ట్ వేసేసి ఒకసారి బాగా అయితే కలిపేస్తున్నాను, పిండిలో బాగా కలిసేలాగా. ఇంకా నేను పచ్చడి కూడా వేయాలి. ఇంకా ఈరోజు వచ్చేసి ఇడ్లీ వడ అలాగే చికెన్ కర్రీ పచ్చడి అయితే వేసి పంపిస్తున్నాను షాప్ దగ్గరికి అయితే. ఇక్కడైతే బాగా కలిపేస్తాను. ఇంకా ఇడ్లీలు అయితే వేస్తూ ఉన్నాను. ఇడ్లీ అయితే పెట్టేసిన తర్వాత చికెన్ కర్రీ అనేది వేరే స్టవ్ మీదకి అయితే మార్చేసాను. ఇంకా స్టవ్ ఉంటే ఇంకా పక్కనైతే పచ్చడి కోసం అని చెప్పేసి ఇంకా పచ్చిమిర్చి, పల్లీలు, అలాగే ఇంకా కొబ్బరి అయితే ఫ్రై చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఇవైతే ఫ్రై చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఇందులోనే కొన్ని పుట్నాలు అయితే వేసేస్తున్నాను. ఇంకా మనం మిక్సీ పట్టేటప్పుడు కొంచెం ఉప్పు, అలాగే కొన్ని వెల్లుల్లి రబ్బలు వేసేసి మిక్సీ పట్టేసి పోపు వేసేస్తే మనకి పచ్చడి రెడీ అయిపోయింది. ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి అనమాట. ఇడ్లీ రెడీ అయిపోయింది, పచ్చడి రెడీ అయిపోయింది, చికెన్ కర్రీ. ఇంకా వడొకటైతే మా ఆడబిడ్డ అయితే వేస్తూ ఉన్నారు. ఇంకా ఇవి చేస్తూనే ఉన్నాం. మా వారైతే వచ్చేసారు. ఇంకా రాగానే త్వరగా అయితే అన్నీ అయితే బాక్స్లో పెట్టేసి అయితే ఇస్తున్నాము. ఇక్కడ చూడండి చికెన్ కర్రీ బాగా గ్రేవీ అయితే పెట్టాము బ్రేక్ఫాస్ట్లో కాబట్టి. ఇంకా అలాగే ఇడ్లీ వడ కూడా పెట్టేసాను. ఇంకా వడ ఉన్నాయి, అవి కూడా వేయాలి ఇందులో. ఇంకా పచ్చడి అయితే బాక్స్ మర్చిపోయాను అనమాట ఫస్ట్ అయితే. ఆ తర్వాత అయితే పచ్చడి బాక్స్ కూడా ఇచ్చేసాను, అన్నీ తీసుకెళ్లారు. ఆ తర్వాత మేము కూడా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము. ఇంకా ఇంట్లో పనులన్నీ చేసేసాను అనమాట. ఎక్కువ గిన్నెలు అయితే పడ్డాయి, ఇంకా అన్నీ రెడీ చేసాం కాబట్టి. ఇంక ఇది వచ్చేసి మధ్యాహ్నానికి వైట్ రైస్ చేసేసి ఇంకా బీరకాయ పప్పు అయితే చేశాను ఈ రోజుకైతే. ఇక్కడ చూడండి బీరకాయ పప్పు కూడా చేసేసాను. ఇంకా ఇంట్లో పని అంతా అయ్యేసరికి మళ్ళీ మా వారైతే వచ్చేసారు. ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం ఇందులో అయితే ఏం మిగలలేదు. ఇంకా పచ్చడి కానివ్వండి, ఇంకా ఇడ్లీ గారెలు ఏం మిగలలేదు. ఇడ్లీ మాత్రం ఉండింది, కొన్ని అయితే ఉన్నాయి, అవి అయితే మిగిల్చి తీసుకొచ్చేసారు. ఇంకా ఇది కూడా మొత్తం క్లీన్ చేశాను అనమాట. ఇంకా మేమైతే కొత్తగా షాప్ పెట్టాం కదా, మీ అందరూ అయితే బ్లెస్ చేయండి మాకు. అలాగే షాప్ అయితే ఇంకా మనం జమ్మలపాలెం వెళ్ళే రూట్లో, కావల్లో జమ్మలపాలెం వెళ్ళే రూట్లో ఇంకా పార్క్ ఉంది కొత్తగా పెట్టేసి, ఫారెస్ట్ వాళ్ళ పార్కు, దానికి ఆపోజిట్లో ఉండిద్ది ఎస్ఎస్బి ట్రేడర్స్ అని చెప్పేసి. ఇంకా మా షాప్ అయితే ఓపెన్ చేసామన్నమాట. ఇదిగోండి స్వీట్ అయితే తినేసి ఇంకా మీరు కూడా నోరు అయితే తీపి చేసుకోండి.
ఇక్కడైతే సిమెంటు అలాగే ఇసుక ఇంకా స్టీలు అన్నీ అయితే అమ్ముతారనమాట. మా వారు ఫోన్ నెంబర్ ఉంది, ఇదిగోని విజిటింగ్ కార్డు. ఎవరికైనా సరే కావాలి చుట్టుపక్కల ఉంటే మాత్రం తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. ఇంకా ఇదే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ అందరి బ్లెస్సింగ్స్ అయితే మాకు ఇవ్వండి. ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.